హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లిస్టుల గురించి చూద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో టపుల్స్ గురించి చూసాం కదా. ద మోస్ట్ బేసిక్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్ ఈజ్ ద సీక్వెన్స్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ అసైన్డ్ ఎ నెంబర్, ఇట్స్ పొజిషన్ ఆర్ ఇండెక్స్. ద ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ 0, ద సెకండ్ ఇండెక్స్ ఈజ్ 1 అండ్ సో ఫోర్త్. సో మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకు పైథాన్లో సీక్వెన్సెస్ అంటాం అనమాట. సీక్వెన్సెస్లో లిస్ట్ ఒకటి, అలాగే టుపుల్ కూడా ఒక సీక్వెన్సే, లిస్ట్ అనేది కూడా ఒక సీక్వెన్సే. వీటిని బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటాం అనమాట. సీక్వెన్సెస్ని అంటే లిస్ట్ కూడా ఒక డేటా స్ట్రక్చర్, అలాగే టుపుల్ కూడా ఒక డేటా స్ట్రక్చర్. మనకి ఎక్కడ ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. పైథాన్ హ్యాస్ 6 built-in types of sequences, but the most common ones are list and tuples, which we would see in the tutorial. So కామన్ గా ఉండే వాటిని ఏమంటున్నాము మనం ఇక్కడ, tuples and list. There are certain things you can do with the sequence types. These options include the indexing, slicing, adding, multiplying and checking for membership. So మనకి సీక్వెన్సెస్ లో టుపుల్స్లో కానీ లిస్ట్లో కానీ మనం ఏమేమి థింగ్స్ చేస్తున్నాం, ఇండెక్సింగ్ చేస్తున్నాం, అంటే ఇండెక్స్ వాల్యూ తోటి మన వాల్యూస్ని యాక్సెస్ చేస్తున్నాం, అలాగే స్లైస్ చేస్తున్నాము, యాడింగ్ చేస్తున్నాము, మల్టిప్లై చేస్తున్నాము, అలాగే నెంబర్షిప్ ఎలా చెక్ చేసాం టుపుల్స్లో, ఇన్ ఆపరేటర్ తోటి. ఇన్ ఎడిషన్, పైథాన్ హ్యాస్ built-in functions ఫర్ ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ సీక్వెన్సెస్ అండ్ ఫైండింగ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్స్. మనం ఇవన్నీ కూడా టుపుల్స్లో చూసాం. పైథాన్ ఇప్పుడు లిస్టుల గురించి చూద్దాం. సో ద లిస్ట్ is the most versatile data type available in Python, which can be written as a list of comma separated values between the square brackets. మనం టుపుల్స్ నేమో పెరాంథసిస్లో మెన్షన్ చేసాం, ఇక్కడ వీటిని వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అంటున్నాడు. ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ద లిస్ట్ ఈస్ దట్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ నీడ్ నాట్ బి ద సేమ్ టైప్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు సి లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే ఎర్రేస్ అంటే కామన్ డేటా టైప్స్ని పెడతా ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం లిస్ట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు లిస్ట్ కానీ టుపుల్స్ కానీ మనం ఎనీ డేటా టైప్ను పెట్టవచ్చు. క్రియేటింగ్ లిస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ పుట్టింగ్ డిఫరెంట్ కామా సపరేటెడ్ వాల్యూ బిట్వీన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు నేను ఒక లిస్ట్ తయారు చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఏదన్నా ఒక వేరియబుల్ నేము లిస్ట్ 1 అని పెడుతున్నాను, లిస్ట్ 1. ఓకే, లిస్ట్ అనేది మళ్ళీ ఒక కీవర్డ్ ఉంది, మీరు లిస్ట్ని ఇలా డిక్లేర్ చేయకూడదు మీ వేరియబుల్ నేమ్ని. లిస్ట్ 1 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ రమేష్. సో రమేష్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో పెడుతున్నాను, రమేష్ కామా 2 కామా 4 కామా సురేష్. ఓకే, వెంకట్ అని పెడుతున్నాను, వెంకట్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక లిస్టుని డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, ప్రింట్ ఫంక్షన్ ద్వారా లిస్ట్ ఆఫ్, నేను లిస్ట్ 1 అని ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా. ఏమొస్తుందో చూడండి, లిస్ట్ 1 అని ఇచ్చేస్తే డైరెక్ట్గా మనకి సో ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలా కాకుండా లిస్ట్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. 0th పొజిషన్లో ఏముంది, మనకి రమేష్ ఒక్కటే ఉంది కాబట్టి మనకి రమేష్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే లిస్ట్ కెన్ బి స్లైస్డ్, కన్కాటినేటెడ్ అండ్ సూన్ అంటున్నాడు. సిమిలర్ టు ది స్ట్రింగ్స్ ఇన్ ఇండెక్సెస్, లిస్ట్ ఇండెక్సెస్ స్టార్ట్ విత్ 0 అండ్ లిస్ట్ కెన్ బి స్లైస్డ్ అండ్ కన్కాటినేటెడ్ అండ్ సోన్. యాక్సెసింగ్ a value in a list. To access a value in a list, use the square brackets for slicing along with the index or indices to the obtain the value at that index. For example, మనకి ఇక్కడ 2 లిస్టులు ఇచ్చాడు, అందులో 0th పొజిషన్లో ఉన్న లిస్ట్ని డిస్ప్లే చేశాడు, అలాగే 1 to 5 ఉన్న ఐటమ్స్ని కూడా డిస్ప్లే చేశాడు. మనం ఎలాగైతే టుపుల్స్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేసామో ఇక్కడ కూడా అంతే. సో నాకు 0:2 అని ఇచ్చాను. 0:2 అంటే మనకేముంటుంది, 0 దగ్గర నుంచి సెకండ్ ఇండెక్స్ అంటే సెకండ్ వాల్యూ అంటే ఫస్ట్ ఇండెక్స్ 0, 1 ఈ 2 డిస్ప్లే అయింది, రమేష్ 2 అని చెప్పి. ఈ విధంగా మనం స్లైసింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. when the above code is executed, it produces the following.
యూ కెన్ అప్డేట్ ద సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ మనం టుపుల్స్లో వాల్యూస్ని అప్డేట్ చేయలేము, ఇక్కడైతే మనం అప్డేట్ చేయొచ్చు. యూ క్యాన్ అప్డేట్ సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ గివింగ్ ద స్లైస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ కెన్ యూ యాడ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ విత్ ద అపెండ్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక లిస్ట్ క్రియేట్ చేశాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 1997 2000 ప్రింట్ వాల్యూ అవైలబుల్ ఎట్ ఇండెక్స్ 2 అని చెప్పి ప్రింట్ లిస్ట్ 2 అంటే సెకండ్ ఐటెంలో ఏముంది మనకి లిస్ట్ 2 మళ్ళీ అప్డేట్ చేశాడు. తర్వాత ప్రింట్ నోట్ అపెండ్ మెథడ్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ సెక్షన్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లిస్ట్లో నేను లిస్ట్ ఆఫ్ 1 అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, లిస్ట్ ఆఫ్ 1 మనకి ఏముంది 2 ఉంది అంతే కదా. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు లిస్ట్ 1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో 1 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో 1 ఈక్వల్స్ టు వెంకట్ అంటున్నాను, వెంకట్. ఓకే, ఇప్పుడు మనం లిస్ట్ 1లో ఫస్ట్ ఇండెక్స్ అంటే జీరోస్ ఫస్ట్ ఇండెక్స్ని మనం ఏం అసైన్ చేసాము, వెంకట్ని అసైన్ చేసాం. ఇప్పుడు చూడండి, ప్రింట్ లిస్ట్ 1 అంటే ఏమొస్తుంది మనకి, సారీ లిస్ట్ 1 ఆఫ్ సో రమేష్ వెంకట్ అంటే సెకండ్ పోయి మనకి సెకండ్ అప్డేట్ చేసేస్తే 2ని తీసేసి వెంకట్ని పెట్టింది. ఈ విధంగా మనం లిస్ట్లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే పాత ఎలిమెంట్ని తీసేసి కొత్త ఎలిమెంట్ని పెట్టవచ్చు. ఈ విధంగా మనం లిస్టులో ఉన్న వాటిని యాక్సెస్ చేస్తాము. అలాగే వెన్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి మనకు అవుట్పుట్ ఇచ్చాడు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని అదే మనం టుపుల్స్లో ఉన్న ఎలిమెంట్స్ని అయితే రిమూవ్ చేయలేము, కానీ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయగలుగుతాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డెల్ తోటి మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ని నేను కామెంట్ చేస్తున్నాను. డెల్ లిస్ట్ 1లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని, ఓకే, థర్డ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి నేను. లిస్ట్ 1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో థర్డ్ ఎలిమెంట్ అంటే వెంకట్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ ఎలిమెంట్లో వెంకట్ వెళ్ళిపోయి యాక్చువల్గా లిస్ట్ 1లో మోడిఫై చేశాం కాబట్టి వెంకట్ అనేది కనబడుతుంది. సో వెంకట్ వెళ్ళిపోయి రమేష్ 2 4 అని వచ్చింది. ఓకే, మనం సెకండ్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు ఎవరు రాస్తాం, లిస్ట్ 1 ఆఫ్ 0 అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు, అలాగే అప్డేట్ ఎలా చేయాలి అనేది కూడా చూపించాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.